80% ఎగ్జామినర్స్ ఇలాగే చేస్తున్నారు, 80% ఎగ్జామినర్స్ ఇలాగే ఎవాల్యుయేట్ చేస్తున్నారు. కానీ మన హ్యాండ్ రైటింగ్ కానీ మన ప్రెజెంటేషన్ కానీ బాగలేకపోతే దట్ ఈస్ బెస్ట్ వరస్ట్ అంట. నేనైతే 8 మార్క్స్ క్వశ్చన్కి మనం ఎంతో కష్టపడి ఉంటాం, దానికి 6 మార్క్స్ పడితే చూడండి 48 మార్క్స్, టోటల్గా 598 వస్తాయి. ప్రతి క్వశ్చన్ 1 మార్క్ కొట్టుకుంటూ పోయాడు, 1 మార్క్ కొట్టుకుంటూ పోయాడు. యాక్చువల్గా అబ్బాయికి 594, 595, 593 రావాల్సిన మార్క్స్ 579 దగ్గర ఆగిపోయాడు. ఎగ్జామినర్కి ఫస్ట్ క్వశ్చన్ అని అర్థమైపోతుంది వీడు ఎలా రాస్తాడు, వీళ్ళు ఎలా రాస్తాడు. మనం ఫస్ట్ క్వశ్చన్ ఎలా అవ్వాలంటే మనం ఖచ్చితంగా రాయగలం, 100% ఇవ్వగలం అంటేనే రాయాలి. కష్టపడి రాస్తే ఒక సంవత్సరం మొత్తం కష్టపడి చదివితే వాడు 3 మినిట్స్లో తీసేస్తున్నాడు మన పేపర్. హలో మై డియర్ రోడీ బాయ్స్ అండ్ రోడీ గర్ల్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఐ థింక్ యు ఆర్ ఆల్ గుడ్. సార్ ఎగ్జామ్ దగ్గర వచ్చేసాను సార్, మీరు ప్రెజెంటేషన్ వీడియో అంటున్నారు సార్, ఎలా ఎగ్జామినర్స్ చూస్తున్నారు అంటున్నారు సార్. ఈ వీడియోలో చూడండి మనం అసలు ఎగ్జామినర్స్ ఈ పేపర్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తారో చూద్దాం. మనం అసలు ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు, వాళ్ళ మార్క్స్ ఎలా ఇస్తున్నారు, అలాగే ప్రెజెంటేషన్ ఎలా ఇస్తున్నారు పిల్లలు. మనం ఎంత చదివినా కానీ మన హ్యాండ్ రైటింగ్ కానీ మన ప్రెజెంటేషన్ కానీ బాగలేకపోతే దట్ ఈస్ బెస్ట్ వరస్ట్ అంట. నేనైతే 8 మార్క్స్ క్వశ్చన్కి మనం ఎంతో కష్టపడి ఉంటాం, దానికి 6 మార్క్స్ పడితే చూడండి 48 మార్క్స్, టోటల్గా 598 వస్తాయి. అవ్వాలి మన మార్క్స్ 600 అవుట్ ఆఫ్ 600 రావాల్సింది 598 వస్తాయి, ఒకటి పోతే. అదే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పోతే 600 రావాల్సింది 500 వస్తాయి ప్రతి సబ్జెక్ట్ చూసుకుంటే. లాస్ట్ టైం నేను ఒక స్టూడెంట్ని చూసా, ఆ అబ్బాయి హిందీ పేపర్, ఓకే మా సార్ పేపర్, హిందీ పేపర్ ప్రెజెంటేషన్ బాగలేకపోయి ప్రతి క్వశ్చన్ 1 మార్క్ కొట్టుకుంటూ పోయాడు, 1 మార్క్ కొట్టుకుంటూ పోయాడు. యాక్చువల్గా అబ్బాయికి 594, 595, 593 రావాల్సిన మార్క్స్ 579 దగ్గర ఆగిపోయాడు. 579 డ్యూ టు ఓన్లీ ప్రెజెంటేషన్ లేక ఎగ్జామినర్కి ఫస్ట్ క్వశ్చన్ అని అర్థమైపోతుంది వీడు ఎలా రాస్తాడు, వీళ్ళు ఎలా రాస్తాడు. మనం ఫస్ట్ క్వశ్చన్ ఎలా అవ్వాలంటే మనం ఖచ్చితంగా రాయగలం, 100% ఇవ్వగలం అంటేనే రాయాలి. ఎస్ 100% ఈ క్వశ్చన్ మనకి ఖచ్చితంగా పడతాయి మార్క్స్ అంటేనే రాయాలి. 8 మార్క్స్ క్వశ్చన్ 3 ఉంటాయి, మనకి 3 చాయిస్ ఉంటాయి ఏపీ పీపుల్కి. సో ఇలా ఉన్నప్పుడు కానీ మనం ఖచ్చితంగా పడాలి. ఏపీఆర్టీఎస్ పీపుల్ మనకు చాయిస్ ఉందంటే ఈ క్వశ్చన్ కరెక్ట్గా వస్తుందంటేనే రాయాలి మనం అది. సో ఆఫ్ కోర్స్ ఆ సగమే వచ్చంటే లాస్ట్లో రాసుకో, స్టార్టింగ్ రాదు. ఎందుకంటే ఏ ఎగ్జామినర్ అయినా కానీ ఒక ఎగ్జామ్ పేపర్ 3 మినిట్స్లో ఎవాల్యుయేట్ చేస్తాడు. 3 మినిట్స్ మనం 3 గంటలు కష్టపడి రాస్తే ఒక సంవత్సరం మొత్తం కష్టపడి చదివితే వాడు 3 మినిట్స్లో తీసేస్తున్నాడు మన పేపర్. వాడికి ఓపిక లేదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేపర్స్ చేయాలి. నువ్వు కరెక్ట్ ప్రెజెంటేషన్ చేయి, మ్యాటర్ రాయవద్దు. నువ్వు మ్యాటర్ రాకపోయినా కానీ నువ్వు సబ్జెక్ట్ రాకపోయినా కానీ నీ పేపర్ కరెక్ట్గా ఉంటే 100% నీ మార్క్స్ పడుతున్నాయి. 80% ఎగ్జామినర్స్ ఇలాగే చేస్తున్నారు, 80% ఎగ్జామినర్స్ ఇలాగే ఎవాల్యుయేట్ చేస్తున్నారు. 20% ఉంటారు లైన్ బై లైన్ చూసేవాళ్ళు. నీకు ఒక ఎగ్జామ్ పేపర్ చూపిస్తా చూడండి, ఓకే. ఈ ఎగ్జామ్ పేపర్ అమ్మాయి పేరు వచ్చేసి వేద అమ్మాయి పేరు. ఈ అమ్మాయి పేపర్ చూడండి ఒకసారి, ఓకే. చూడండి 4th రోమన్లో మనకి ఏంటంటే 8 మార్క్స్ ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్ తను ఏంటంటే కెమికల్ కాంబినేషన్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్ తెలుసు కదా, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్. దాంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ పేపర్ పడుతుంది. క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఉండాల్సిందే, 100% ఉంటుంది. చూడండి ఈ క్వశ్చన్కి అమ్మాయికి 8 మార్క్స్ పడ్డాయి. 8 మార్క్స్ పడిపోయినాయి అమ్మాయికి. ఎందుకు? ప్రెజెంటేషన్ చూడండి ఎంత హ్యాండ్ రైటింగ్ నీట్గా రాసింది, చూడండి హ్యాండ్ రైటింగ్ మొత్తం నీట్గా ఉంది. సేమ్ అలాగే సాలిడ్స్ అయితే సాలిడ్ రాసింది, గ్యాస్ అయితే గ్యాస్ రాసింది, సాలిడ్ రాసింది. సో చాలా నీట్గా రాసింది తను. పడిపోయినా చూడండి ప్రతి ఈక్వేషన్ రాసింది చూడండి. సో దానికి 8 మార్క్స్ పడ్డాయి. మనం ఎక్కడైనా రియాక్షన్ ఉంటే ఖచ్చితంగా రాయండి, 100% పడుతుంది. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఈ రియాక్షన్ ఒక్కటి చూసి, ఓకే, ఆ రియాక్షన్ ఒక్కటి చూసి, ఓకే 8 మార్క్స్ అయితే వేస్తాడు వాడు. 8 మార్క్స్ చూడండి. ఇక్కడ కూడా Na2SO4 BaCl2, ఓకే BaSO4, ఓకే. ఈ రియాక్షన్ రాసిందని అమ్మాయి చూడండి. స్ప్లిట్స్ అని రాసిన, డికంపోజ్ అని చూడండి కింద చూడండి, ఇక్కడ స్ప్లిట్స్ అని రాసింది, ఓకే. వాడైనా స్ప్లిట్స్ అన్న, బ్రేక్స్ అన్న, డికంపోజ్ అన్న, ఓకే అది కూడా రాశాడు. డికంపోజ్ అని రాయచుకోని అని చెప్పి డ్యూ టు ఏంది అక్కడ తన హ్యాండ్ రైటింగ్ బాగుంది, 8 మార్క్స్ పడిపోయినాయి. సేమ్ అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి, కంబషన్ రియాక్షన్, ఎడిషన్ రియాక్షన్. ఇక్కడ చూడండి ఎన్ని మార్క్స్ వేశాడు కదా ఎగ్జామినర్, 7.5 మార్క్స్ వేసాడు. పేపర్ హ్యాండ్ రైటింగ్ బాగుంది, బాగా ప్రింట్ చేసింది. బట్ ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా? చిన్న మిస్టేక్ ఏంటంటే H2 నికెల్, ఓకే. చూడండి ఇక్కడ నికెల్ ఒకటి రాయడం మర్చిపోయింది. మర్చిపోతే తను 1/2 మార్క్ తీస్తాడు. చూడండి ఎవరో ఇలా ఉంటారు, 20% ఎగ్జామినర్స్ ఉంటారు ఇలా చేసేవారు. సో మనం అయితే ఇలాంటి మిస్టేక్ చేయకూడదు. ప్రతి రియాక్షన్ రాయాలి, ప్రతి ఈక్వేషన్ రాయాలి, నేర్చుకోండి. ఒక పేపర్లో రాసుకోండి, నేను ఇస్తాను మీ అందరికీ షార్ట్ నోట్స్ ఇస్తా, ఓకే. చూడండి ఇక్కడ
సేమ్ ఇలాగే నెక్స్ట్ చూడండి 1 మార్క్ క్వశ్చన్ 1 వేసుకుంటూ పోయాడు, నాకు తెలిసి చదవలేదు బికాస్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి 4th క్వశ్చన్లో వాడు ఏం చేశాడు, ఓన్లీ ఇక్కడ ఏంటంటే కార్బనిక్ ఎలిమెంట్ ఇక్కడ ఏంటంటే కార్బనిక్ రాయమన్నాడు. దానికి ఆన్సర్ ఏంటండి, సింపుల్, టెట్రావాలెన్సీ అండ్ క్యాటినేషన్. టెట్రావాలెన్సీ అండ్ క్యాటినేషన్ ఇక్కడ ఏంటంటే తను ఈ టెట్రావాలెన్సీ క్యాటినేషన్ అనేది రాయలేదు. తను ఏంటి టెట్రావాలెన్సీ అండ్ క్యాటినేషన్ ఇక్కడ రాయలేదు. తను రెడ్ మార్క్తో రాసేసి ఓకే సింపుల్గా హాఫ్ మార్క్ వేసాడు. 1 మార్క్ క్వశ్చన్కి హాఫ్ మార్క్ వేసాడు. నెక్స్ట్ చూడండి 5th క్వశ్చన్. ఇక్కడ కూడా యాక్చువల్గా తను ఇలా మార్కింగ్ కొట్టకుండా ఉంటే చూడండి, ఇక్కడ తను చూడండి గీసేస్తుంది. ఇలా గీయకుండా ఉంటే ఓకే ఇలా గీయకుండా ఉంటే ఓకే తను మార్క్స్ పడేవి. ఓకే ఇక్కడ హీట్. సో దానికి ఏంటంటే ఎగ్జామ్లో కొంచెం చూశాడు కొంచెం, సో అందుకని రాలేదు. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ అగైన్ ఇక్కడ చూడండి మళ్ళీ కొట్టేసింది. నేను చెప్పింది అదే, స్టార్టింగ్లో రాసేది ఏంటంటే ఇలా ఇంటూ మార్క్స్ ఉండకూడదు. ఇంటూ మార్క్స్ ఉంటే మన ఎగ్జామ్లోకి ఏంటంటే మైండ్లో ఉండిపోయింది, ఇది ఎవరు ఈ అమ్మాయి అసలు రావడం రాదు, ఏంది ఇలా రాస్తుంది, వేస్ట్ పేపర్ ఇది తీసేయి, 50 మార్కులు పడితే 30 మార్కులు 20 మార్కులు పడతాయి. మనం అదా రాసేది. చూడండి ఇక్కడ రెడ్ మార్క్ దగ్గర కొట్టేసింది, ఇవో మార్క్స్ మనకి. చూడండి తర్వాత ఇతే లాల్ స్ట్రక్చర్ బాగా రాసింది, సో అగైన్ 1 మార్క్. మళ్ళీ చూడండి మళ్ళీ కొట్టేసింది, ఇవా మనకి మార్క్స్, ఇవా. చూడండి అగైన్ నెక్స్ట్ ఇంకో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే తను ఉండేసి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ రాసింది. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ రాసిందే, అది ఎంతవరకు కరెక్ట్ అది. సో అక్కడ కూడా హాఫ్ మార్క్ తీసి మళ్ళీ రియాక్షన్ రాశాడు ఎగ్జామినర్. సో కొంతమంది ఉంటారు ఎగ్జామినర్స్ 20% 30%, ఏంటంటే ప్రతి రియాక్షన్ చూస్తారు, సాలిడ్ యాక్వస్ లిక్విడ్స్ కూడా చూస్తారు. సో ఇలాంటి తప్పైతే మనం మళ్ళీ చేయకూడదు. నెక్స్ట్ చూడండి కరోషన్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి మళ్ళీ అగైన్ చాలా హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా ఉంది. ఓకే ఎక్కడ కూడా తీయడానికి ఛాన్స్ లేదు. సో అగైన్ 4 మార్క్స్ పడిపోయినాయి, మళ్ళీ 4 మార్క్స్ పడిపోయినాయి. సో మనం ఎగ్జామినర్కి ఏంటంటే ఛాన్స్ ఇవ్వకూడదు. సో ఇలా నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఏంటి నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ మనం రాయొచ్చు. ఓకే ఈ రియాక్షన్స్ అన్నీ కూడా నేను ఒక షార్ట్ నోట్స్ అయితే చేస్తున్నా, మీకు ఖచ్చితంగా ఇస్తాను. చూడండి ఇలా నేను నెంబర్ ఆఫ్ చూడండి ఇలా షార్ట్ నోట్స్ ఎవ్రీడే మనం ఏంటంటే 2 minutes మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ అయితే చాలు. రేపటి నుంచి చూడండి నేను ఎవ్రీ 10 minutes ఏంటి 10 minutes ఒక చాప్టర్ కంప్లీట్ చేస్తాను. ప్రతి వర్డ్, ప్రతి రియాక్షన్, ప్రతి ఈక్వేషన్, ప్రతి ఫార్ములా 10 minutes కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. 100% చెప్తున్నాను కదా, 100%. You will get 50 out of 50 in a physical science. In science also in 50 out of 50. 100%. ఇవన్నీ స్టార్ట్ చేయండి. ఓకే ఎవ్రీథింగ్ చూసారు కదా, పేపర్ ప్రెజెంటేషన్ బాగుండాలి, హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, ఈక్వేషన్ ఖచ్చితంగా రాయాలి. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్.